ఈ గుడిసెలు మొత్తం ఖాళీ చేయాలి. గుడిసెలు మేమెందుకు ఖాళీ చేయాలి? ఎందుక ఈ స్థలాలు ఏళ్ళ కలారు చేశాం గనక. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళని ఖాళీ చేసి ఎక్కడికి పోవాలి? ఏటోకి. అయినా ఆ విషయం మీరు ఓట్లేసిన పార్టీని అడగండి. నీతో నాకు మాట్లాడనవసరం అయ్యా. ముందు మర్యాద ఖాళీ చేయండి. మీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళే పాకలేసుకోవాలా? మిగతా వాళ్ళు ఫుట్పాత్ వెతుక్కోవాలా? అంతేనయ్యా మా పాలసీ. ఏంటంట రేపిచ్చి మొక్కలరా అక్కడ చూస్తా నిలబడతారేంట్రా? మీ స్థలాలు మీరు స్వాధీనం చేసుకోండి. ఇదేవిడండి? చేయవలసిందంతా చేసి పారిపోతున్నావా? నీ ఈర కొట్టుడికి పారిపోక ఏం చేయమంటావయ్యా? మా వాళ్ళందరినీ చితక బాధేశావు. ఎంత సాహసం నీకు! సాహసమే నా ఊపిరి, ధైర్యం నా అండ. మీరెలాంటి దౌర్జన్యం చేయబోతున్నారని తెలిసే వచ్చాను. దౌర్జన్యం ఉందయ్యా? మా వాళ్ళకి అలాంటి చేసిన స్థలాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అంతే. రాళ్లు పగలగొట్టి కోతులు పూడ్చుకుని చెమటతో రక్తంతో ఇల్లు కట్టుకుని వీళ్ళు ఇక్కడ బ్రతుకుతుంటే వీళ్ళ స్థలాలు లాక్కుని మరొకరికి ఇవ్వడానికి మీరెవరు? అధికార పార్టీ 1 టౌన్ ఎమ్మెల్యే పరాత్పర్రావుని. అధికారం మీ చేతిలో ఉంది కదా అని మీ తైనాతీలకి, మీ కొమ్ము కాచే దున్నపోతులకి పేదవాళ్ళని ముద్ర వేసి స్థలాలు పంచుతారా? ఈ కష్టజీవులకు నిలువ నీడ లేకుండా చేస్తారా? ఏమైనా చేస్తాం. ఇది మా ఇష్టారాజ్యం. మధ్యలో నీకేంటి సంబంధం? లా అండ్ ఆర్డర్. నేను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ప్రతాప్ని. దౌర్జన్యం ఎక్కడ ఎవరు ఏ రూపంలో చేసినా అడ్డుకోవటం నా డ్యూటీ. మాట్లాడకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సమయానికి వచ్చి నిరుపేద బ్రతుకులు బజార్న పడకుండా కాపాడావు ప్రతాప్. మోహన్ రావు, నువ్వు ఇక్కడ? ఈయనే మా 2 టౌన్ ఎమ్మెల్యే గారండి. మమ్మల్ని దేవుళ్ళ కాపాడారు బాబు. ఈ ప్రజల అభిమానమే నన్ను ఇంతవాణి చేశాయి. మానవ సేవే మాధవ సేవని చదువుకునే రోజుల్లో ఎప్పుడు అంటుండేవాడి. జీవితంలో ఆ మార్గాన్నే ఎన్నుకున్నావు అన్నమాట. ఇక్కడ దొమ్మి జరిగినట్లు పోలీసు రక్షణ కావాలని అప్లికేషన్ పెట్టించండి. మీ మీద ఈగ వాలకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్స్.